హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు లచ్చీ కిచెన్ వరల్డ్. ఎప్పుడు వంటలు అవే పెడుతున్నాను కదా వీడియో. ఈసారి మీ అన్నవరం వెళ్తున్నామండి, ఆ వీడియో పెడుతున్నాను చూడండి. ఫస్ట్ టైం మా వాళ్ళందరూ కనిపిస్తున్నారు. నేను కనిపిస్తే గుళ్ళో వీడియో తీసినప్పుడు పెట్టాలనండి నాకు సెంటిమెంట్. అందుకనేసి గుళ్ళో అన్నవరం గుడికి వెళ్తున్నాం కదా, ఇంకా అక్కడి నుంచి వీడియోస్ పెడదాం అన్నట్టుగా అక్కడి నుంచి వీడియో తీసాను చూడండి. చాలా సరదాగా ఉంటుంది. ఫస్ట్ కార్ ఎక్కినప్పటి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు ఉంటుంది చూడండి వీడియో. కారు ఎక్కగానే ఫస్ట్ వినాయకుడు పాటలు పెట్టేస్తాడండి మా తమ్ముడు. ఆ కారులో పాటలు వెంట వెళ్ళాము. టిఫిన్లు చేయలేదండి, మళ్ళీ టిఫిన్లు చేసుకొని ఆ గిన్నెలు కడుక్కునేసరికి లేట్ అయిపోద్ది, మళ్ళీ ఎండ వచ్చేస్తుందని మా తమ్ముడు వేగా బయలుదేరమన్నాడు. ఇవన్నీ బయటే తినేసాం టిఫిను. నాకు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద హోటల్లో తినడం ఇష్టం ఉండదండి. ఇలాగ బండ్ల మీద కానీ మన మామూలు చిన్న చిన్న హోటళ్ళు ఉంటాయి చూడండి, అక్కడే చాలా టేస్ట్ ఉంటాయి, బాగుంటాయండి. ఎందుకంటే మా అమ్మగారు కూడా టిఫిన్ చేస్తున్నారు. టిఫిన్ మాకు కారులోకే తెచ్చేసాడండి తమ్ముడు. మా ముగ్గురికి మేము తినేసాము. మేము తినేసి బయలుదేరిపోయామండి. కానీ క్లైమేట్ మాత్రం చాలా బాగుండిందండి. మబ్బేసేసిందండి, చల్ల గాలి వస్తుందండి, చాలా బాగుంది జర్నీ మాత్రం. ఇదిగోండి అమ్మవారి గుడి వస్తుంది చూడండి. పిఠాపురంలో కుక్కటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారి గుడి ఉంది కదండి, అక్కడ క్రాస్ చేస్తున్నాము. దిగి దండం పెట్టుకుందామంటే చాలా జనం ఉన్నారంటండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, కార్లు ఆటోలు ఎలాగున్నాయో, చాలా జనం ఉన్నారండి. అందుకనేసి ఇంకోసారి వద్దాంలే అనేసి మేము కారులో నుంచే దండం పెట్టేసుకొని బయలుదేరిపోయామండి. ఇంకా గుడి చాలా బాగుంటుందండి. అమ్మవారి గుడి పురోహితిక అమ్మవారు శక్తిపీఠం అండి అది. క్లైమేట్ చూసారా ఎంత బాగుందో, చాలా చల్లగా ఉందండి. మబ్బేసింది, వాన రాలేదు కానీ చల్లగా ఉందండి. చాలా బాగుండింది క్లైమేట్ అయితే. ఈ చల్లటి వాతావరణంలో ఒక ఇల్లు వీడియో తీసాను చూడండి. అప్పుడు మాట్లాడకూడదని సైలెంట్గా చూడండి, మీకే అర్థమైపోద్ది ఆ ఇల్లు ఏంటో. ఇప్పుడు వస్తుంది చూడండి. గుర్తుపట్టారా ఇల్లు? పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అండి అది. మొన్న హనుమాన్ జయంతికి ఏదో పూజలు జరిగినట్టు ఉన్నాయండి. అదిగోండి ఇంకా పచ్చగానే ఉన్నాయి అరిటాకులు అవన్నీ కూడాను. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇల్లు అండి అది. చెప్తుంటేనే ఎదురుగా ఉంది కదా మనకు, అదొక రకమైన ఫీలింగ్ అండి కదండి. చూడండి ఇల్లు చూడండి. మా తమ్ముడు అంటున్నాడు, గుడి కూడా అంతసేపు తీయలేదే నువ్వు వీడియో అంటున్నాడు. మరి ఏం చేయనండి, నా ఫోను నా హ్యాండ్స్ అలా స్ట్రక్ అయిపోయి ఆ ఇంటి దగ్గరికి ఏం చేద్దాం. వీడియో తీసినంతసేపు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి నేను. ఆ ఇల్లు వీడియో తీస్తున్నప్పుడు మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పిఠాపురం దాటంగానే అమ్మవారి గుడి వస్తుంది, సత్యమ్మ తల్లి గుడి అంటారు. చాలా పవర్ఫుల్ అండి అమ్మవారు, చాలా బాగుంటుందండి అమ్మవారు కూడా. లోపలికి వెళ్ళి వీడియో తీయలేదండి నేను, మళ్ళీ బయట నుంచే వీడియో తీసుకున్నాను. దండం పెట్టుకున్నాను, లోనికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చానండి. అలా లలిత సహస్రనామం వింటూ వస్తున్నాము. అన్నవరం వచ్చేసిందండి. అదిగోండి అన్నవరం ఆర్చి వచ్చేసింది ఎంట్రన్స్. ఒకసారి దండం పెట్టేసుకోండి వినాయకుడికి. అన్నవరం సత్యనారాయణ స్వామి అలా ఎంటర్ అయ్యామండి. కానీ చాలా బాగుండిందండి జర్నీ మాత్రం, క్లైమేట్కి ఆ లలిత సహస్రం వింటూ. ఇక్కడ పొడి తీసి ముందు కూర్చో. కొండ ఎక్కేసామండి. ఇదిగోండి ఇది నేనే. ఇప్పుడు కార్ దిగేస్తున్నాము. ఒక ట్రాఫిక్ అయిపోతుందండి, కార్ దిగేయమన్నారు, దిగేసాము. ఇదండి గాలి గోపురం, అన్నవరం సత్యనారాయణ స్వామి ఎంట్రన్స్ గోపురం అండి ఇది. చూసారా జనం ఎంత ఉన్నారండి, చాలా జనం ఉన్నారండి. ఆదివారం అయినా కూడా, అంటే ఇప్పుడు సెలవులు కదా అందుకని. ఎందుకంటే మా అమ్మగారు మా మరదలు గారు అక్కడ చాలా ఎండ ఉందని కారు పెట్టేసి వస్తామని తమ్ముడు అక్కడ ఉండమన్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తమ్ముడు మా మరదలు వెళ్ళేసి తమ్ముడు తలనీలాలు ఇచ్చేసాడండి. ఇదని లోనికి వెళ్ళిపోతున్నాం. అక్కడ 3 నామాలు పెడుతున్నారండి.
తెలుసు కదండి, మనకు తిరుమలలో కూడా పెడతారు కదా, 3 నామాలు పెడుతున్నారు. ఎవరైనా వద్దు వద్దు అంటున్నారు ఎందుకో మరి. మా మరదలు పెట్టించుకున్నారు. మా అమ్మగారు, నేను, మా తమ్ముడు అందరం 3 నామాలు పెట్టించుకున్నామండి. నేను మా అమ్మగారు కూడా పెట్టించుకుంటున్నారు. మా తమ్ముడు లోనికి వెళ్ళిపోతున్నామండి గుళ్ళోకి. మనకు వచ్చేటప్పుడు తెలియలేదు కానివ్వండి, అన్నవరంలో మనం చాలా ఎండ ఉందండి. అదిగోండి వైట్ పెయింట్ వేసేసారు కాళ్ళు కాలకుండా. ఆ వైట్ పెయింట్లో దిగమన్నారు, అలా దిగేస్తున్నామండి. తమ్ముడు అమ్మని తీసుకొని నిదానంగా రమ్మన్నాడండి. నేను ముందు వెళ్తాను, అసలు జనం ఎంత ఉన్నారు, క్యూ ఎంత ఉందో చూసి వస్తాను అనేసి టికెట్లు తీసి పెడతాను ఈలోపు అనేది ముందు వెళ్తున్నాడండి. మా మరదలు తమ్ముడు ముందు వెళ్తున్నారు. నేను అమ్మని తీసుకొని నిదానంగా దిగుతున్నాను. అది చూసారా అలా పరుగులు తీస్తున్నారు, కాళ్ళు అంటుకుపోతున్నాయి. చూసారా జనం ఎంతమంది ఉన్నారో, చాలా జనం ఉన్నారండి. సెలవులు కదా, అందువల్ల ఏమో చాలా జనం ఉన్నారు. నేనైతే ఇంత జనం ఉంటారు అనుకోలేదు, చాలా జనం ఉన్నారు. కొందరు వ్రతాలు ఇంకా చేసుకుంటున్నారండి. వ్రతాలు మైక్లో వినిపిస్తున్నాయి మంత్రాలు అవి. అది వ్రతాలు చేసుకుని కొందరు బయటకు వచ్చున్నారు, కొందరు వ్రతాలు చేయించుకుంటున్నారు. క్యూ చూసారా ఎలాగుందో. అమ్మని లిఫ్ట్ ఎక్కిద్దామన్నా కూడా చాలా జనం ఉన్నారండి. ఎందుకంటే మా అమ్మగారు పాపం లిఫ్ట్ ఎక్కిస్తామని చూసాము, కానీ లిఫ్ట్ దగ్గర కూడా చాలా జనం ఉన్నారు. సరే మీరు నిదానంగా నడుచుకుంటారండి. ఒక చేతితో వీడియో తీసుకుంటూ ఒక చేతితో మా అమ్మని తీసుకొని నిదానంగా నడుచుకుంటూ వెళ్తున్నామండి. ఇదండి ముందు మా మధ్యలో, వెనక మేము నడుచుకుంటూ వస్తున్నాము. ముందు మా తమ్ముడు స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తున్నాడండి, అందుకని మా మరదలు ఆగిపోయింది పాపం, మాతో కూడా వచ్చింది. మేము ముగ్గురు నడుచుకుంటూ అదిగోండి వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నాము. మా అమ్మగారు, మా మరదలు, నేను అలా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాము. చాలామంది ఉన్నారండి, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. అదండి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది వచ్చి మనకు నడుచుకుంటూ వెళ్తే ఫ్రంట్ సైడ్కి వస్తుంది. మనం ఇందాక చూసాం కదా ఎంట్రన్స్ గోపురం, అది బ్యాక్ సైడ్ అండి. కార్లు అక్కడే ఆపుతారు, అక్కడ ఆపేసి నడుచుకుంటే ఇలా ఫ్రంట్ సైడ్కి వస్తున్నాం. ఇది ఫ్రంట్ అండి, ఇదండి ఇది ఫ్రంట్. మనం ఇక్కడి నుంచి దర్శనంకి వెళ్తాము. ఇక్కడే మనం టికెట్లు తీసుకోవాలి, మన ఫోన్లు కూడా వాళ్ళకి ఇచ్చేసేయాలండి. మనం దర్శనం చేసి వచ్చిన తర్వాతే మనకు ఫోన్లు తీసుకోవాలి. ఒకవేళ ఫోన్ ఉంటే మళ్ళీ బ్యాక్ రమ్మంటారు, అందుకని ఫోన్లు ఇచ్చేసాం. దర్శనానికి వెళ్ళి వచ్చేసామండి. దర్శనానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణం చేసుకుంటున్నాం. దీన్ని ప్రదక్షిణం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ కార్తీక మాసంలో అయితే అస్సలు ఖాళీ ఉండదండి. ఈ ప్రదక్షిణం చేయడానికే మనకు ఒక అరగంట పడుతుందండి కార్తీక మాసంలో అయితే. కొందరు ఈ వినాయకుడి దగ్గర ఈ చెట్టు దగ్గర దీపాలు పెట్టుకుంటారండి కార్తీక మాసంలో. ఓ ప్రదక్షిణం చేసుకున్నానండి, ఖాళీగా ఉందండి. చెట్టు దగ్గర చాలా ఖాళీగా ఉంది. ఓ ప్రదక్షిణం చేసుకున్నాను. దండం పెట్టి ఆంజనేయ స్వామి ఉంటారు, ఆంజనేయ స్వామి దండం పెట్టేసుకొని ప్రదక్షిణం చేసుకుని ఇదిగోండి గోకులం ఉంటుంది. నాకు చాలా ఇష్టం అండి. ఇక్కడ కృష్ణయ్య చాలా బాగుంటాడు. ఆవులు ఉంటాయండి. ఇక్కడ మనం ప్రసాదం అక్కడ అమ్ముతుంటారు, కావాలంటే మనం కొని పెట్టచ్చు. ప్రసాదం చూపెడతాను చూడండి. అదండి, ఉడకపెట్టేసి బెల్లం ముక్కేసి ఇస్తారండి దాంట్లో మనకు. గోమాతలు అయితే ఎంత అందంగా ఉంటారో అండి, చూడండి ఒకసారి మీరు కూడా. ఇదిగోండి గోరక్షణ పథకం ట్రస్ట్ ఉంది కదా, దాని లోపలికి వెళ్తే ఇలా వెళ్ళేసి అలా తిరుక్కొని ఇలా రమ్మంటున్నారు. ఇదిగోండి గోమాతలు ఎంత బాగుంటాయండి ఆవులు, చూసారా చాలా బాగుంటాయండి. చాలా బాగుంటాయంటే అందంగా ఉంటాయండి చూడడానికి. అదిగోండి ప్రతి ఒక్కరు అలా తాకుతూ వెళ్తున్నారు. ఇదండి కృష్ణయ్యని చూపిస్తాను చూడండి.
చూసారా కృష్ణయ్యని ఎంత అందంగా ఉన్నాడు. జనం చూడండి ఒకసారి. వద్దండి, కూర్చోడానికి కూడా ఖాళీ లేదండి, అంత జనం ఉన్నారు. షెడ్ ఉంటుంది కానీ, పెద్ద షెడ్ ఉంటుంది కదా అక్కడండి. ఒక కుర్చీ తెచ్చి మా అమ్మని కూర్చొని పెట్టేసి మిద్రాల కింద కూర్చున్నాము. తమ్ముడు ప్రసాదాలకు వెళ్ళాడు. ఎండ అలాగే ఉందండి, గాలి కూడా చల్లగానే వస్తుందండి, చల్లగాలి వస్తుంది. కానీ ప్రసాదాలు తెచ్చి తమ్ముడు అందరికీ పెట్టేశాడు. కానీ అక్కడ ప్రసాదం ఏంటో కానీ చాలా బాగుంటుందండి. ప్రసాదం తినేసి ఒక అరగంట కూర్చున్నామండి అక్కడే ఫ్యాన్ గాలి కింద, చల్లగా ఉండింది. ఇప్పుడు భోజనానికి వెళ్ళామండి. అన్నవరం వెళ్తే కానీ తప్పకుండా భోజనం చేసుకొని వస్తామండి. అది ఎప్పుడైనా సరే అన్నవరం వెళ్తే భోజనం చేసుకొని వస్తామండి. మా తమ్ముడు వీడియో తీస్తున్నాను, అమ్మని చూడమంటున్నాడు. అదిగండి ఇలా చూడమంటున్నాడు. అక్కడ వినిపించట్లేదు, అంత సౌండ్ ఉంది. చూసారా జనం ఎలా ఉన్నారో, చాలా జనం ఉన్నారండి. అప్పుడు టైము 2:30 అయింటుంది అనుకుంటాండి. 2:30 కూడా జనం చాలా ఉన్నారండి. ఇంకా అంతమంది ఉన్నారండి భోజనాలకి క్యూలో. చూడండి ఎంత స్పీడ్గా వడ్డిస్తున్నారో. ఇదండి ఆకులు అలా వేసేస్తున్నారు. అందండి కొబ్బరి పచ్చడి, పప్పు, టమాటా, బెండకాయ వేపుడు అండి. బెండకాయ ఎగురు కాదు, వేపుడు కాదు, అలా చేశారు. చాలా బాగున్నాయండి టేస్ట్. ఎలాగైనా గుళ్ళో భోజనాలు చాలా టేస్ట్ ఉంటాయి కదండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం అండి గుళ్ళో భోజనం చేయాలంటే మాత్రం. ఇదిగోండి మీకు కూడా ప్రసాదం పెడతాను చూడండి. ఇదిగోండి తర్వాత సాంబార్ వేసారండి. ఆ సాంబార్ ఎంత నీళ్ళగా ఉందో అండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మన ఇంట్లో చిక్కగా పెట్టుకున్నా కూడా రాదండి ఆ టేస్ట్, అంత బాగుందండి. కొంచెం మజ్జిగ వేసుకొని తినేసి భోజనం చేసుకొని ఇంకా కిందకి దిగేసామండి. అన్నవరం కొండ దిగేసాము. ఉండండి కానీ వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇలా కొండ దిగేటప్పుడు మాత్రం కొంచెం మనకు ఏదోగా ఉంటుంది కదా, నాకైతే అలాగే ఉంటుందండి. ఏదైనా గుడికి వెళ్ళామనుకోండి హ్యాపీగా వెళ్తాము, వచ్చేటప్పుడు మాత్రం అలా ఉంటుందండి. కాకినాడకి వచ్చేసామండి. అదండి ఐమాక్స్ కనిపిస్తుంది చూడండి. ఇంకా ఐమాక్స్ దాటుకొని ఇంకొచ్చేసాము, కాకినాడ వచ్చేసాము. అప్పుడు సాయంత్రం 5:30, 6 అయింటుందండి. ఇంకా కాఫీయో టీయో తాగుదామనేసి తమ్ముడిని అడిగాను. స్పెన్సర్ దగ్గర గరుడ అని పెట్టారండి, చాలా బాగుంది. అక్కడ టీ తీసుకున్నాము, కాఫీ తీసుకున్నాము. చిన్న కింద కప్పు ఇస్తారు కదా, అది కూడా ఇచ్చారు. కాకపోతే అమ్మ తాగలేకపోతున్నారు అనేసి అమ్మకి అది ఇచ్చేసాను. గ్లాస్ అయితే వద్దన్నాడు తమ్ముడు, డిస్పోజే తీసుకున్నాము. డిస్పోజ్ తీసుకొని తాగాము. ఇంకా అక్కడ పక్కనే బఠానీ ఉంటే బఠానీ కూడా తీసుకున్నామండి. బఠానీ తినేసి ఇంకా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంకా బయట తిన్నాము, బయట ఉన్నామండి మేము. సండే అయితే మాత్రం ఇంకా అందరం కారులో తెచ్చుకొని తినేసామండి. బఠానీ చాలా వేడిగా ఉంది, చాలా టేస్ట్గా కూడా ఉందండి, చాలా బాగుంది. ఎప్పుడు నేను బయట తిన్నాను సరిగా, కానీ తిన్నానండి. కొంచెం టేస్ట్ చేశాను, బాగుందని మళ్ళీ తెప్పించుకున్నాను. అందరికి తెమ్మన్నాను. ఇంకా తమ్ముడిని సరిగా వీడియో తీయలేదని ఒకసారి చూడమన్నాను, ఇలా చూసాడు చూడండి. ఏంటి నీ వీడియో గోల్ అన్నట్టు చూశాడు. ఒక చేత్తో వీడియో తీసుకుంటే ఒక చేత్తో తింటున్నానండి. అదే వేడిగా ఉంది, కాలిపోతుంది. వెళ్ళేటప్పుడు ఎలాగున్నామండి, వచ్చేటప్పుడు చూడండి ఎలాగున్నామో. ఒక ఫోటో పెడతాను చూడండి, వెళ్ళినప్పుడు ఫోటో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.